హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు. మీరు ఎప్పుడైనా కానీ తిన్నారా? ఇంకా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నాటుకోడి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే ఇవైతే చిన్న చిన్న పీసెస్గానే ఉన్నాయి, కట్ చేసుకున్న పవన్ అవసరం లేదు. అందుకనేసి ఇవైతే 2 times అయితే వాష్ చేసి తీసుకొని చికెన్ అయితే అందులోకి వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది మనకు. ఇది వచ్చేసి చిన్న చిన్నగా అన్ని కట్ చేసుకోవాలి. ఇవైతే కట్ చేసి తీసుకున్నాము. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. అన్నీ పొడవుగానే కట్ చేసుకోవాలి, ఏవి చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు మసాలాకు వచ్చేసి ఎండు కొబ్బరి, కొత్తిమీర, అలాగే ఆనియన్, తెల్లవాయి, కొద్దిగా అల్లము, ఒక 2 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇవైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, చెక్క, లవంగము, అలాగే కొబ్బరి, ఈ 3 ఇవి వచ్చేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నామంటే మరి అవి వేసుకున్నప్పుడు నున్నగా ఆడుతుంది, లేకపోతే మనకు మిక్స్ అనేది మరసంగా ఆడదనమాట. చూడండి, ఫస్ట్ అయితే కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాము. చూసారా, ఇలా నున్నగా ఆడించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. నేనైతే ధనియాల పొడిలోకి చెక్క, లవంగము, మిరియాలు వేసి ఆడించుకున్నా కాబట్టి మిరియాలు వేయలేదు. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. అంతా పేస్ట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కుక్కర్లోకి అయితే మనకు నాటుకోడి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అందుకనేసి తపెల్లో వేసుకుంటే తొందరగా ఉడకదనేసి నేనైతే కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. చూడండి, కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకున్నా కదా, ఆయిల్లోకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అయితే మనం టమాటా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఒక 2 రెమ్మలు అయితే కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే టమాటో. చూడండి, అవన్నీ పచ్చిమిర్చి, టమాటో, ఎర్రగడ్డ 3 మనకు మగ్గినాక ఇది చికెన్ అయితే వేస్తున్నాను. అంతా అయితే మంచిగా కలుసుకోవాలి, కింద నుంచి అంతా నీట్గా అయితే కలుసుకోవాలి. చూడండి, కలిసుకున్న తర్వాత వాటర్ అన్నీ మనకు పైకి వస్తుంటాయి కదా, అప్పుడైతే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అయితే మనము కలేసుకోకుండా అలానే అయితే పెట్టేయాలి, మూత వేసేసి. ఒక 3 minutes అయిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా. మీరు చికెన్ మసాలా అనేది చికెన్ అయిన తర్వాత కుక్కర్ తీసేసి కొద్దిసేపు ఉడికించుకుంటారు కదా, అప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను. చూడండి, అదంతా కలిసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ వేసాం కదా, అవన్నీ కలిసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆడిచి పెట్టుకున్నారు కదా పేస్ట్, అదంతా అయితే వేసుకోవాలి. అదంతా ఒకసారి బాగా కలుసుకోవాలి. కలుసుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. ఇదైతే అంతా ఒకసారి కలిసుకున్నాను. మనము కుక్కర్లోకి వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా కానీ కర్రీస్ కుక్కర్ మూత తీసేయగానే కొద్దిసేపు ఇలా ఉడికించుకున్నామంటే మనకు ఫ్లేవరు, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. లేకపోతే అది అంత టేస్టీగా ఏముండదు. నేను ఎప్పుడు చేసినా కానీ కూరాకులు ఏమైనా కుక్కర్లో వేసేటివి అంటే చాలా సేపు ఉడకాలి అన్నప్పుడు ఇలా అయితే చేసుకుంటాను. సూపర్గా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్.
చూడండి ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనకు 3 విజిల్స్ వేసుకున్నామంటే. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది.